హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ధరణిలో మనం స్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే దానిని ఒకవేళ మనము రిజిస్ట్రేషన్ నాడు వెళ్ళకపోయినప్పుడు దాన్ని రీషెడ్యూల్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ముందుగా ధరణి ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం లాగిన్ ఉందో ఆ లాగిన్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎంట్రీ చేసుకున్న తర్వాత క్యాప్చర్ ఎంట్రీ చేయాలి. క్యాప్చర్ ఎంట్రీ చేసిన తర్వాత గెట్ ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఎవరైతే లాగిన్ ఉందో వాళ్ళ లాగిన్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది మనము ఇందులో ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకున్న తర్వాత వ్యాలిడిటీ ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనకు ధరణి అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇందులో కొంచెం కింది స్క్రోల్ చేస్తే రీషెడ్యూల్ స్లాట్ అనే ఆప్షన్ మనకు కనిపించడం జరుగుతుంది. స్లాట్ రీషెడ్యూల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనము రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు మనకు ఒక నెంబర్ అనేది రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబరు, అప్లికేషన్ నెంబరు. ఆ నెంబర్ను మనం ఇందులో ఎంట్రీ చేసుకోవాలి కాబట్టి Ctrl+F ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెంబర్ రావడం జరుగుతుంది. ఆ నెంబర్ మనమైతే రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ అప్లికేషన్ నెంబర్ కానీ ఇందులో ఎంట్రీ చేయాలి. ఇందులో ఎంట్రీ చేస్తే మనకు రావడం జరిగింది. ఈ స్లాట్ వచ్చేసి 20 నాడు ఉంది. బుక్ స్లాట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. దీన్ని వేరే డేట్కి మారుస్తున్నాం కాబట్టి ఫస్ట్ సారి కాబట్టి మనకు నో పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ స్లాట్ బుకింగ్ డేట్ అని ఉంది చూడండి. ఏ డేట్ అయితే మనం ఆ డేట్ను ఎంట్రీ చేసుకోవాలి. డేట్ ఎంటర్ చేసుకున్న తర్వాత టైం అడగడం జరుగుతుంది. టైం కూడా ఎంటర్ చేయాలి. మనకు టైం అనేది రావడం జరిగింది. ఇందులో ఒక టైం చూసి ఎంటర్ చేసుకోవాలి. కొంచెం కింద స్క్రోల్ చేసి సబ్మిట్ కొట్టాలి. బుక్ స్లాట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆ టైంకి 11:30 ఉంది చూడండి బ్లూ కలర్లో. బుక్ స్లాట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ యువర్ బుక్ షాట్ అని రావడం జరిగింది. డేటు టైం రావడం జరిగింది. సబ్మిట్ చేస్తే మనకు స్లాట్ బుక్ అవ్వడం జరుగుతుంది. స్లాట్ రిసిప్ట్ పైన క్లిక్ చేస్తే మనకు స్లాట్ యొక్క ఏ డేట్ ఉంది, ఏ టైం ఉంది అనేది రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.